అమెరికన్ రిటర్న్ ఒక వారమే వెళ్ళింది. వెల్కమ్ అన్న. నువ్వు వాక్ చేసేవాడు కావాలి. దగ్గరికి వెళ్ళి ఈరోజు వచ్చిన పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లు మనం తప్పకుండా మన కూటమి గెలుచుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందేశం లేదు. నిజంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మనకు గుర్తుకొచ్చేది విపిఆర్ ఫౌండేషన్ అని, అంటే ఒక బ్రాండ్. విపిఆర్ గారు చాలా మంచి వాళ్ళు, ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. నిజంగా ఎవరైనా దాహం అంటే ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు, వాటర్ ప్లాంట్స్ పెట్టారు. అదేవిధంగా చదువుకోవాలని పేద విద్యాలయాలు అడిగితే వాళ్ళ కోసం ఫ్రీగా స్కూల్స్, కాలేజెస్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో దైవ కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నారు. అడగని వాళ్ళు పాపాత్మలు అన్నట్టు అన్ని సేవా కార్యక్రమాలు అడిగిన వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. నిజంగా అలాంటి వాళ్ళు మన నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా మన జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు మేమెంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపియాలా. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన నెల్లూరు పార్లమెంట్కి ఎంపీగా ఉంటే తప్పకుండా మన నెల్లూరు బాగా అభివృద్ధి చెందుతుంది. అదొకటే కాకుండా ఇప్పటి వరకు మనం చూసాము, ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు, నోటికొస్తున్నట్టు మాట్లాడుతూ ఒక హుందాదనంగా లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆ హుందాదనమైన రాజకీయాలు తప్పకుండా మన నెల్లూరు జిల్లాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని వస్తారనే గట్టి నమ్మకం నాకుంది. జిల్లా జనసేన పార్టీ యొక్క కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థులుగా, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఏర్పడ్డటువంటి అభ్యర్థులుగా మేమందరం కూడా జనసేన నాయకుల యొక్క సమన్వయం కోసం సహాయ సహకారాలు అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జనసేన అధ్యక్షులు శ్రీ మనుక్రాంతి రెడ్డి గారు వారి సందేశంలో చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో జనసేన తోడుగా నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాము, మా సహాయ సహకారాలను అందిస్తామని హామీ వారు ఇవ్వడం నిజంగా జిల్లా జనసేన పార్టీకి, అలాగే రాష్ట్ర జనసేన అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా తెలియజేస్తాను.
ఇవాళ మనం గమనించాలి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఏ రకమైనటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరిగిన దాఖలాలు లేవు. కేవలం మీడియాలో, అది కూడా తన సొంత మీడియాలో యాడ్లు ఇవ్వడం, ఆ యాడ్లకు కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొక చేసిన దాఖలాలు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి లేదు. దుర్వినియోగం చేసుకోవడానికి 3 జాతీయ పార్టీలు ఏకమయ్యాయి. అందులో మీ అందరికీ తెలుసు, ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఇచ్చినటువంటి సమైక్య సందేశం, ఈనాడు ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో ఉంది, అరాచక పాలనను అంతమొందించాలి, దానికి మీరందరూ పిడికిలు బిగించండి, భవిష్యత్తులో మంచి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందామని చెప్పి పెద్దలు అనేక రకాల సందేశాలను మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు జనసేన కార్యాలయంలో మా అభ్యర్థులందరూ, మరి మా ముఖ్య నాయకులందరితో ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జనరల్గా జనసేన ఒక శక్తి, తెలుగుదేశం ఒక యుక్తి. ఈరోజు సైనికుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని ఈరోజు మేము సైనికులందరితో కోరడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ జన సైనికుల అభ్యర్థిని పెట్టలేకపోయాం. అయినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం, పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం కోసం ప్రతి జన సైనికుడు అన్బయాస్డ్గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన అభ్యర్థులు ఒక్కొక్కరిని మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ పెట్టిన అభ్యర్థుల్ని బేరీ చేసి చూడండి. ఒక పక్క అపారమైన అనుభవమైన వ్యక్తులు, ఈ రాష్ట్రానికి అనేక సంవత్సరాలు అనేక పదవుల్లో సేవలు చేసిన వ్యక్తులు, ఇంకో పక్క వ్యక్తిగతంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తులు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు రాజకీయాల ద్వారా ఆర్థిక లబ్ధి చెందాలనే వ్యక్తులు ఇక్కడ లేరు. అవతల పక్క రాజకీయాలే అంగడ్లు అయిపోయాయి, అంగడ్లు తెరుచుకొని ఉండేవాడు. ఈరోజు ప్రజలకి రక్షించే నాయకులు కావాలి, ప్రజలకి ఒక దిక్సూచి అవ్వాలి, ప్రజల్ని కాపాడే నాయకులు ఉండాలి. ప్రజల దగ్గరే భక్షించే వాళ్ళు ఉండకూడదు. అందుకోసమే అనేక ప్రయోగాలు, అనేక సైంటిఫిక్ అప్రోచ్తో నెల్లూరు ప్రజలకి ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుందో ఆలోచించి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా నిలబడుతుంటే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు హర్షిస్తున్నారు. అలాగనే వాళ్ళ సతీమణికి కానీ నేను ఇన్ని రోజులు కలవలేకపోయాను, నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నా ప్రశాంతమ్మ గారు.
అలాగనే అన్న ఎప్పటి నుంచో ఏ నియోజకవర్గంలో నిలబడతారనేది చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు. అన్నకు కానీ ఆత్మకూరు ఇవ్వడం చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఓల్డ్ ప్లే గ్రౌండ్ ఆయనకి అది. అంగుళం ఈ జిల్లా మొత్తం తెలిసిన ఒక మన అందరికి కానీ రాజకీయాల్లో గురువు లాంటి వ్యక్తి. కాకర్ల సురేష్ వీళ్ళందరూ రాష్ట్రంలో ఈరోజు బెస్ట్ అభ్యర్థులు. నమస్కారం. ఈరోజు జనసేన కార్యాలయానికి రావడం, ఈ పరిచయ కార్యక్రమం మనుక్రాంత్ మమ్మల్ని మీ అందరికీ తెలుసు. ఈ కూటమి ఖచ్చితంగా గెలిసే కూటమి. 3 గెలిస్తే నేను ఒక విషయం చెప్పాలి మీకు. 2018లో నేను రాజ్యసభకి నామినేషన్ వేసిన రోజు బీజేపీ నుంచి తెలుగుదేశం బయట వెళ్ళిపోయి, మళ్ళీ ఇప్పుడు నేను లోక్సభకి కంటెస్ట్ చేసే టైంలో నా నామినేషన్ ముందే మళ్ళీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసి కట్టుగా మళ్ళీ పోటీ చేయబోతున్నాం. నేను అనుకుంటున్నా ఇది విజయం. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికే ఇది విజయం. ఈ సంకేతం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంతో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు. సో మీ అందరూ కూడా జన సైనికులందరూ మీ సపోర్ట్ అవసరం. మీరు చేస్తారని కూడా నాకు నమ్మకం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.